హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గణేషునికి ఎంతో ఇష్టమైన లడ్డు అండి, చిమిలి. ఇదైతే గణేషునికి చాలా ఇష్టం అంట అని చెప్పి నేను కూడా చూసి ఇవాళ మా నైవేద్యం ఇదే పెడదామని చెప్పి అయితే నేను రెడీ చేస్తున్నాను. మా నైవేద్యము లడ్డు చిమిలి చేస్తున్నాను. ఇవాళ మా పూజ కూడా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, బెల్లం. ముందుగానైతే మనం కడాయి అయితే పెట్టేసుకుందాము. మీరు ఎందులో చేస్తారో అది పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేద్దాము. చూడండి, కడాయి అయితే వేడవుతుంది. నేనైతే 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను. నువ్వుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హెల్దీ. పిల్లలకు రోజు ఒకటి ఇలా లడ్డు చేసి పెట్టినా కూడా ఎప్పుడైనా మంచిగా ఉంటుంది, బలము చాలా మంచిది. కొంచెం వాటర్ దీని మీద చిలకరిద్దాము, ఎందుకంటే నువ్వులు పటపటాని కింద పడకుండా లోపలికి వేగడం కూడా మంచిగా లోపలికించి వేగుతాయి. కొంచెం వాటర్ చిలకరిస్తే చూడండి, సిమ్లో పెట్టేసి వేపుకున్నామంటే మంచిగా క్రిస్పీ అవుతాయి నువ్వులు మంచిగా వేగాలి, లేకుంటే పచ్చివాసన వస్తుంది. వాటర్ వేస్తే మాత్రం అసలు మంచిగా లోపలికించి బాగా అవుతాయి బుగ్గలు లెక్క. చూడండి, మొత్తం అయితే నువ్వులు అయిపోయినాయి కదా. ఇవాళ మా గణేషుని లడ్డు అయితే ఇదేనండి. వీడియో తీసినట్టు ఉంటుంది, దేవునికి నైవేద్యం కూడా పెట్టినట్టు ఉంటుందని ఇవైతే చేసాము. కొన్ని వేగిపోయాయి కదా, మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొన్ని అయితే నువ్వులు మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలినవి మిక్సీ జార్లో వేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. బెల్లం మాత్రం 1 కప్పు మీద కొంచెం ఎక్కువ వేస్తున్నాను. స్వీట్ ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకుంటే మనకు ముద్ద లెక్క రెడీ అయిపోతుంది. ఇంకా మనం అదంతా మంచిగా మిక్స్ చేసుకొని మనం పక్కకు పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, మనము అవి కొంచెం అందులో వేసుకోవాలి. మధ్యలో ఈ నువ్వులు తగులుతుంటే బాగుంటుంది, అట్రాక్షన్ కూడా బాగుంటుంది. చూడండి, ఇంకా లడ్డూలు కట్టుకోవడమే. అంతగా మంచిగా మిక్స్ అయిపోయింది కదా, తీసుకొని లడ్డూలు కట్టేసుకుంటే అయిపోతుంది. లడ్డు మాత్రము వాటర్ గీటర్ నెయ్యి ఏది అవసరం లేదు, మన నువ్వుల నూనెతోనే సరిపోతుంది. ఇలా రౌండ్ షేప్లో చుట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలా మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి, పట్టుకొని ఇలా అంటేనే రౌండ్ అయిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టు అన్నీ రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకా పూజకి వెళ్దాము రండి. మా పూజను కూడా మొత్తం చూడండి. ఇవాళ మా షాప్లో 2వ పూజ, అందుకే మేము అది నైవేద్యం చేద్దామని చెప్పి నేను దాన్ని అయితే నైవేద్యం చేశాను. దీపం అయితే నిన్న పెట్టామండి, ఇంకనైతే అట్లనే ఉంది. పొద్దున్న మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ పూజ చేశారు. మళ్ళీ సాయంత్రం ఇప్పుడు చేస్తున్నాము. ఒక దీపం అయితే నిన్న పెట్టినప్పటి నుంచి అయితే అట్లనే ఉంది. ఇవాళ మా షాప్లో ఇది 2వ పూజ. రోజు నైవేద్యం ఏది పెడుతున్నామో పూజలు కూడా పెడతాము. అందరు తప్పకుండా చూడండి. మా బాబు అయితే చేస్తున్నాడు, దేవునికి దండేస్తున్నారు.
చూసారు కదా ఫ్రెండ్స్ మా పూజని. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.